హలో ఫ్రెండ్స్, పుష్ప యొక్క జోరు కొనసాగుతానే ఉంది. ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో మనం అంచనా వేయలేకపోతున్నాం. 2021లో రిలీజ్ అయిన పుష్ప ది రైజ్ కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ రూపుదిద్దుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రంలో ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగదిబాబు కీలక పాత్రలు పోషించారు. అల్లు అర్జున్ ప్రత్యేకమైన ఒక గెటప్ తో మనందరికి పుష్ప 1లో అలరించడం జరిగింది. ఇంకా దీని తర్వాత మీకు పుష్ప 2 ఇప్పుడు 2004లో వచ్చి రికార్డుల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. ఈ రికార్డు ఎక్కడి వరకు చేరతాయో ఒక అంచనాకి రాలేకపోతున్నాను. అత్యధికంగా ఆడిన ఇండియన్స్ మూవీస్ లో ఇది అన్ని రికార్డులను క్రాస్ చేసి ఒక గొప్ప రికార్డును అందుకోవడంలో ఎటువంటి సందేహం లేదనిపిస్తుంది. ఇక ఈ సినిమా విడుదలైన 6 రోజుల్లోనే 1000 కోట్లు క్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మరోవైపు పుష్ప 2 ఇప్పుడు 3Dలో కూడా రిలీజ్ అయింది. అది హైదరాబాద్ లో థియేటర్స్ లో అందుబాటులో ఉందని మనకి న్యూస్ వల్ల తెలుస్తుంది. హైదరాబాద్ లోని పలు థియేటర్లో ఈ వర్షన్ సినిమా మనం ఇప్పుడు చూడవచ్చు అని టీం తెలిపింది. త్వరలోనే దేశవ్యాప్తంగా దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పుష్ప టీం ఆలోచిస్తూ ఉంది. ఇకపోతే ఇది రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులను సృష్టించి పుష్ప 2 విడుదల తర్వాత అంతకు మించి బాక్సాఫీస్ ముందు గర్జిస్తుంది. ఇప్పటికే పలు రికార్డులలో జోరు చూపిస్తున్న ఈ చిత్రం తాజాగా మరో అరుదైన ఫిట్ ను అందుకుంది. ఇది హిందీ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించబోతుంది. ఇక ఇప్పటి సమాచారం మనం తెలుసుకుంటే కొత్తగా ఈ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1705 కోట్లు వసూళ్లు సాధించిందని మనకు సమాచారం న్యూస్ ద్వారా తెలుస్తుంది. ఈ మేరకు మేకర్స్ కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే ఈ స్థాయి వసూలు కేవలం 21 రోజుల్లోనే రావడం విశేషం. ఇక ఈ సినిమా హిందీలో విశేషమైన కలెక్షన్లను రాబడుతుంది. ఇది సినిమా రిలీజ్ అవ్వకముందే విపరీతమైన రెస్పాన్స్ ను అందుకుంది. ఇక విడుదలైన తర్వాత మంచి టాక్ రావడం వల్ల హిందీ వసూళ్లలో పుష్పరాజ్ జోరు ఇంకా కొనసాగుతున్నది. ఒక్క హిందీలోని సినిమా 700 కోట్లు నెట్ వసూలు చేసింది. ఈ క్రమంలో బాలీవుడ్ హిస్టరీలో తెలుగు సినిమాకు ఎప్పుడు ఈ స్థాయి వసూలు రాలేదని వ్యాపార వర్గాలు తెలుపుతున్నాయి. ఇక మనకు బాహుబలి 2లో ఉన్న రికార్డులని పుష్ప 2 త్వరలోనే ఇది అధిగమించి అత్యధిక వసూళ్లలో ముందంజలో ఉంటుందని ఎటువంటి సందేహం లేదు. 2010లో విడుదలైన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లు పైగా వసూలు సాధించింది. ఇక ఈ విషయంలోనే పుష్ప 2 కూడా ప్రస్తుతం బాహుబలి వసూళ్లకు చాలా దగ్గరలో ఉందని మనకు తెలుస్తుంది. 3D వర్షన్ కూడా రిలీజ్ అవ్వటంలో ఇక ఈ సినిమా ఇంకా వసూళ్లలో అత్యధికంగా వసూళ్లు సాధిస్తుందని మనం అనుకోవచ్చు. అలాగే ఈ వీకెండ్స్ లో బడా సినిమాలు రిలీజ్ లేకపోవడం వల్ల పుష్ప 2 జోరు మరో వారం పాటు కొనసాగుద్దని ట్రెండ్ వర్గాలు లెక్కలు చెప్తున్నారు. త్వరలోనే బాహుబలి 2 పుష్ప 2 దాటేస్తుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమా ఓటీటీలో వచ్చేస్తుందని మనం సోషల్ మీడియాలో వార్తలు వింటున్నాం. కానీ ఈ మూవీ యొక్క మేకర్స్ ఇది ఇప్పుడే రాదు, అవన్నీ వట్టి వార్తలు అని ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 2వ వారం నుంచి స్ట్రీమింగ్ కానుందంటూ చర్చ సాగుతుంది. కానీ ఆ వార్తల్ని మేకర్స్ ఖండిస్తాం జరిగింది. థియేటర్లో విడుదలైన నాటి నుంచి 56 రోజుల కంటే ముందు ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాదని వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు. ఈ లెక్కన ఫిబ్రవరి తొలి వారంలో పుష్ప 2 ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఇక పుష్ప 2 యొక్క జోరు కొనసాగుతుంటే అల్లు అర్జున్ కి ఈ సినిమా వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. ఈ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసుకుంటూ ఈయన ముందుకు వెళ్తున్నారని మనం అనుకుంటున్నాం. ఇది ఫ్రెండ్స్, అల్లు అర్జున్ యొక్క ఈ మూవీ గురించి 1705 కోట్లు వసూళ్లు సాధిస్తాం చాలా గొప్ప విషయం. త్వరలోనే మనకు ఆ రికార్డులను కూడా బాహుబలి 2 రికార్డులను కూడా బద్దలు కొట్టి ముందంజలో ఉంటుందని ఈ 21 రోజులు వచ్చిన కలెక్షన్లు చూస్తుంటే మనకి అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి మీకు చెప్పాలని ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.